మందిరం ఉన్న సంతోషం అలాంటిది. ఇక మందిరం విడిచిపెట్టలేకపోతుంది. ఎట్లా అంటే రోజుకి 5-6 సార్లు మందిరానికి వస్తుంది. చాలా దూరం నుంచి నడుచుకుంటూ రావాలి, నడవలేని పరిస్థితుల్లో ఉన్నా సరే రోజు మందిరానికి. ఎన్నిసార్లు? పొద్దున్నే 5:30కి మందిరానికి వచ్చేసింది, తలుపు తాళం తీసేసేసింది, మందిరంలో కూర్చొని ఒక చిన్న ప్రార్థన 5 నిమిషాలు ప్రార్థన చేసుకునేది, మళ్ళీ వెళ్ళిపోతే 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ పని చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వచ్చింది, మందిరంలో కూర్చునింది ఒక 5 నిమిషాలు వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళ బిడ్డల కొరకు అడుగుతా ఉంటది. ఇలా రోజుకు 5 సార్లు వచ్చింది మందిరానికి. 2 సంవత్సరాలుగా జాబులు లేక బాధపడుతున్నటువంటి తన కుమారుడికి 40,000 రూపాయలు జాబ్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అంతకుముందు డబ్బులు వచ్చేవి కాదంట, తన భర్త దానికి డబ్బులు ఇచ్చేవాడు కాదంట. ఏదో ఒక పని చేసుకుంటా అసలు డబ్బులు ఇవ్వడానికి ఇంట్లో తినడానికి కూడా ఉండేది కాదంట. కానీ ఆ భర్త ప్రతిరోజు కూడా తనకు కావలసిన డబ్బులన్నీ ఇస్తూ కుటుంబం పోషించబడడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. మధ్యాహ్నం 3ంటికి వచ్చిందండి మందిరానికి. ఎర్రటి ఎండలో మధ్యాహ్నానికి. ఏంటమ్మా మధ్యాహ్నం ఎందుకమ్మా, సాయంత్రం రండమ్మా అంటే దేవుడు నన్ను పిలుస్తున్నాడయ్యా.